అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అప్పు డబ్బులు అడిగినందుకు వెళ్లిన వ్యక్తిపై దాడి ఘటన కలకలం రేపింది. తాను ఇచ్చిన 50,000 రూపాయల అప్పులో 10,000 రూపాయలు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు వెళ్ళగా చవ్వకుల సురేష్ కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇనుప రాడ్లు, కర్రలతో చేతులు, కాళ్లపై విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న బాధితుని కుమారుడు ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై రాత్రి మల్కీపురం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. తనపై ముందస్తు ప్రణాళికతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని పోలీసుల్ని కోరుతున్నాడు. శంకరపుత్రం మాది మల్కీపురం సవాకుల సురేష్కి ఒక 50,000 అప్పు ఇచ్చానండి. నేను అప్పు ఇస్తే 10,000 ఇస్తాను రా బామర్ది అన్నాడండి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఉండి ముందేమో ఇస్తానంటే రమ్మన్నాడు. మరి బామర్ది మరి ఏంటంటే నీకు ఇచ్చేదేంటో ఇప్పుడు నన్ను కొడకండి అడ్డం తిరిగేసి అలా నాన్న వాళ్ళ తమ్ముడు ఆడు ముగ్గురు ఏకమై కొట్టేశారండి నన్ను రాడ్లతోటి, కర్రలతోటి. కర్ర ఇరిగిపోయేలా కొట్టేశారండి. ఎంగాను చేతుల మీద, కాళ్ళ మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తొక్కువేశారండి ముగ్గురును. ఇంకా అక్కడి నుంచి నేను తోలుతా పాలుతా వచ్చేసానండి. ఇంకా అక్కడి నుంచి చంపేస్తారని భయపడి. మా నాన్నగారి పేరు జిల్లాల ప్రసాద్, మధ్య జిల్లాల వారి గ్రూపు, శంకరపుత్రం, మల్కీపురం మండలం. మా నాన్నగారు మొన్న సోమవారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం డబ్బులు అప్పు ఎవరికి ఇచ్చారని చెప్పేసి సవాకులో సురేష్ అని అతనికి ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారిని మొత్తం ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కుమారుడు, ఇద్దరు కుమారులు కొట్టేశారంట. నేను మా పెద్దనాన్నగారికి ఫోన్ చేసి ఇలా జరిగిందిరా, నువ్వు ఇంకా రాలేదండి అంటే నాకు తెలియదు పెద్దనాన్న అని చెప్పేసి అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్గా ఉన్నారండి. వెళ్ళేటప్పటికి స్టేషన్ కాడ ఉంటే మా నాన్న ఫస్ట్ చూసి నేను అక్కడి నుంచి మా నాన్న తీసుకొచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మా నాన్నకి తిన్నది కూడా ఏం అరగట్లేదండి. చాలా దారుణంగా కొట్టేశారు. ఈ రాడ్లతో కొట్టారంట, సైన్ ఇచ్చిన కొట్టారంట, చంపేస్తానని కూడా చెప్పారంట అండి. మా అమ్మగారికి తెలిసి చాలా బాధపడుతుంది. ఆ రోజంతా మేము ఎలాగ ఉన్నామంటే మాకే తెలీదు. మాకు ఇప్పుడు వచ్చి ఏ న్యాయం జరగలేదండి. అలాగేమో బయట తిరుగుతున్నారు. కొట్టేసిన కంబడి ఇచ్చి రాత్రి వచ్చి రాసుకెళ్ళారండి. అయినా సరే వాళ్ళు అలా తిరుగుతున్నారు రోడ్డు మీద. మాకు ఏ న్యాయం జరగట్లేదు ఈ ప్రభుత్వంలోనూ. మీరు దయచేసి మా కొత్త దయ ఉంచి డబ్బుల కోసం వెళ్ళిన వ్యక్తిని కొట్టేయడం, ఇంత దారుణంగా మనిషిని వేధించేసి ఇంత రక్తాలు వచ్చేలా కొట్టేసి ఇంత చంపేయవలసిన పని లేదండి. అయినా సరే అంత మూర్ఖత్వంగా ఉన్న మనిషిని మీరు చాలా తీవ్రంగా తీసుకుని అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామండి.